జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష, రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న పనులున్న రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం, కానీ ఇది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి పదే ప్రాధాయపడ్డాం. ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష 1100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2650 crores కేటాయిస్తే అధ్యక్ష దాంట్లో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ కూడా చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1500 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 కోట్లు మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇళ్ళు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో. అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఫోర్త్ సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో 3101 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4000 కోట్లు అడిగితే అధ్యక్ష 2654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష, అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగిదాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2250 crores భారం మోపనున్నారు. 8000 crores అడిగితే 3385 crores మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో
తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వం 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8,000 crores పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6,000 కోట్లు అంటే 7,000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష, గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పీజీ నరేంద్ర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాటి నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసినట్టు ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాధ లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళిన తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి 2nd and 3rd phase పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్లు తీసుకువస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకి 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 into 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇవి ఖర్చు చేస్తే కోయందపూర్ నుంచి గునగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదేవిధంగా అధ్యక్ష, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు సుంకిశాల పూర్తి అయితే అధ్యక్ష 80% పూర్తయింది, ఇంకా 20% పూర్తి అయితే
మనకి అదనంగా ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడున్నట్టు ఆ సుంకిశాల నుంచి వాటర్ రాయడానికి అవకాశం ఉండే. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలువబడే మెగా కంపెనీ వారికి నిర్వాహకం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం, కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం, దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి.